ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మికుల మేడే దినోత్సవంను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా వరంగల్ బట్టల బజార్లో షాప్ గుమాస్తాలు మేడే కార్యక్రమాన్ని మేడే జెండాను ఎగరవేశారు. ఈరోజు మేడే ఉద్దేశం ఏంటంటే గత 100 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో కార్మికులకు ఉన్న హక్కుల కోసం 8 గంటల పని దినాల కోసం, కనీస వేతనాల కోసం, పని భద్రతల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కార్మికుల హక్కుల కోసం ప్రాణ త్యాగాలు చేసి 8 గంటల పని దినాలను హక్కులను సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాల కాలంలో మొత్తం కార్మికులకు ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యమును లేకుండా చేస్తూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ల చేస్తూ యజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు చట్టాలను తయారు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు చేద్దామంటే పని లేదు, ఉందామంటే ఇల్లు లేదు, పని భద్రత లేదు, కనీస వేతనము చాలించాలని వేతనాలు తీసుకొని ఈరోజు బట్టల బజార్లో గుమాస్తాలు తక్కువ వేతనాలు తీసుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 6,000, 8,000, 10,000కు మాత్రమే ఏళ్ళ తరబడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పని ఉన్నప్పుడే యజమానులు పని చేయించుకుంటారు. ఈఎస్ఐ ఇస్తలేరు, పిఎఫ్ ఇస్తలేరు, బోనస్ ఇస్తలేరు. జీతం పెంచమని అడిగితే కూడా పని నుండి తీసేసే పరిస్థితి ఉంది. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ కూడా తీసివేసి కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఈరోజు మోడీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి హక్కులను ఉంచి 8 గంటల పని దినాలు అమలు చేయాలని, అదేవిధంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేడే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా